బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేహే అని ఆ శ్లోకాన్ని వెనకటి కాలంలో విద్వాంసులు చెప్పి ఉన్నారు. అంటే ఏమిటి? వ్యాస మహర్షి అంటే ఎవరు అనంటే బ్రహ్మసూత్రకృతే, బ్రహ్మసూత్రాలు అంటే వేదాంత సూత్రాల్ని రచించినటువంటి వారు, సమస్త ఉపనిషత్తుల యొక్క వేదాంత తత్వాన్ని తెలియజేసేటటువంటి బ్రహ్మసూత్రాల్ని, అందుకే ఆ బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి, ఆ అద్వైత బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ సూత్రాలని బ్రహ్మసూత్రములు అని అన్నారు. అటువంటి బ్రహ్మసూత్రములను రచించి ఆ సంపూర్ణమైనటువంటి బ్రహ్మసూత్రాల్లో సంపూర్ణమైనటువంటి ఆ ఉపనిషత్తులో చెప్పబడిన అద్వైత తత్వాన్ని వేదవ్యాస మహర్షి చూపించారు ఆ సూత్రముల్లో. కాబట్టి బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేహే అని. అంటే హరి అంటే విష్ణు, శ్రీ మహావిష్ణు, ఆయన పరిపాలకుడు. బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణు పరిపాలకుడు, శివుడు లయకర్త. కాబట్టి అటువంటి ఈ పరిపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆ మహావిష్ణువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ఒక శరీరాన్ని ధరించి మన ముందుకొస్తే అదే వేదవ్యాస మహర్షి అని ఆ మాట యొక్క అర్థం. జ్ఞానశక్తి అవతారాయ అని ఈ పదాన్ని అక్కడ చూపించారు. జ్ఞానశక్తి అవతారాయ నమో భగవతో హరేహే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానశక్తి ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క జ్ఞానశక్తి అంటే ఇక్కడ బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేస్తున్నాడు, విష్ణువు పరిపాలన చేస్తున్నాడు, శివుడు లయకర్తగా ఉన్నాడు అని అంటే ఇక్కడికి వీళ్ళ ముగ్గురు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు వేరు అని అలా అర్థం కాదు. ఇక్కడ మళ్ళీ ముగ్గురు అయ్యారు. ఈ ముగ్గురులో మళ్ళీ ఆయన పెద్ద, ఈయన చిన్నవాడు, ఆయన పెద్దవాడు, అసలు ఆ విషయానికి ఇక్కడ అవకాశమే లేదు. ఎందుకంటే 3 రూపాలు మాత్రమే ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే ప్రపంచాన్ని సృష్టిస్తాడు, పరిపాలిస్తాడు, లయం చేస్తాడు. ఆ ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు ఆ పరమాత్మ ధరించినటువంటి రూపము, పేర్లు మాత్రం వేరువేరుగా ఉన్నాయంతే. ఎందుకంటే వాస్తవంగా ఈ సృష్టి గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తుల్లో ఇవేమీ ఉండవు. అక్కడేముంది అనంటే ఈ మొత్తం జగత్తు పరమాత్మ నుంచి ఉత్పత్తి అయి ఉన్నది, పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది, పరమాత్మ యందు లయం చెందుతుంది అని ఉపనిషత్తులు మనకి చెబుతూ ఉన్నాయి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి. అదెవరు? తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. అది పరబ్రహ్మ, పరమాత్మ స్వరూపం.